అందరికీ నమస్కారం. నేను మీ సదాశివయ్య. ఈ నెల 26వ తేదీన కోయిల్ సాగర్ డ్యామ్ వద్ద 2 కొండ చిలువలు చేపల వలలో పడి ప్రమాదానికి గురి కావడం మనకందరికీ తెలిసిందే. ఈ ప్రమాదానికి గురి కావడంలో చేపల వలతో పాటుగా యువకులు తాగి పడేసినటువంటి బీరు సీసాలు కూడా చాలా ప్రమాదాన్ని పెంచాయి. ఎలాగంటే అవి పగిలిపోవడం వల్ల ఈ పాములు ఎక్కువగా పెనుగులాడుకున్నప్పుడు దానికి ఎక్కువగా గాయాలు ఈ బీరు సీసాల వల్ల అయింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎక్కడైనా కానీ జంతువులు సంచరించే ప్రదేశాల్లో తాగి పడేసినటువంటి ఈ బీరు సీసాలను ఎక్కడంటే అక్కడ పడేయొద్దు అనేటువంటిది మా యొక్క మనవి. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది వెటర్నరీ డాక్టర్ల సమక్షంలోనే జరిగింది. ప్రజలెవ్వరూ కూడా దీన్ని ఇలాగా అనుకరించవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోయింది చూడండి సార్. మొత్తం ఇదంతా పడి నెట్ అంతా పడి 2 days గింజుకునేళ్ళకి బాగా ఇబ్బంది అయింది సార్. పాపం పట్టుకోవచ్చు కదా? పట్టుకోవచ్చు సార్. నేను తల నా చేతిలో ఉంది, మీకు ఏమి ఇబ్బంది లేదు. కింద ఒక 2 ఫొటోస్ కూడా తీసుకున్నాం సార్. ఏమేసారు పౌడరు? నిన్న నియామైసిన్ వేసాం సార్. ఫస్ట్ బెటాడిన్తో సొల్యూషన్తో నీట్గా క్లీన్ చేసి నోరు కూడా తెరవకపోయి సార్. ఈరోజు కొద్దిగా అటాక్ చేయడానికి వస్తుంది అంటే ఇది స్పైన్ కదా? ఇది స్పైన్ సార్. మంచిగా ఉంటుంది. ఇది చూడండి సార్. ఇది స్పైన్. ఈ సైడ్స్కి ఎట్లన్నా మనం మజిల్కి ఇస్తే ఎన్ని కేజీ? దాదాపు ఇది 5 ఉంటుంది సార్. ఈజీ 5 kgs ఈజీగా ఉంటుంది. దగ్గర స్పైన్ ఉంది సార్. ఇది మజిల్. అది మజిల్ పోతుంది సార్. అక్కడ ఆయన అసలే భయం వేస్తుంది అంటే నోడు మన స్పిరిట్ మా పిల్లడే మా పిల్లడే కింద సార్ మీకు కోర్స్ అయిపోయినాక జూ పార్క్ లో ట్రైనింగ్ ఉండదు ఇక్కడ స్వెల్లింగ్ ఏమన్నా ఉంటే అట్లా డ్రా చేసేస్తాం. ఓకే సార్. అది బోరి పౌడర్ అంటే అది యాంటీసెప్టిక్గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా కంట్రోల్. ఇది యాక్చువల్గా ఇది స్వెల్లింగ్ సార్. స్వెల్లింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మేలు సార్. నిన్నంతా ఇక్కడంతా స్వెల్లింగ్ ఉంది అంటే దీని ఎఫెక్ట్కి ఇక్కడంతా స్వెల్లింగ్ వచ్చేసింది. అది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ స్వెల్లింగ్ అంతా లాగేస్తుంది. పెయిన్ ఉంటుందా సార్? ఏముండదు, మనం చేయలు పెట్టచ్చు. దీనికి దానికి పెయిన్ కూడా ఉండదు. ఇది మళ్ళీ ఐడిన్ లాగా ఇది కూడా కాదు, ఇరిటెంట్ కూడా కాదు. ఐడిన్ లాగా ఇరిటెంట్ కూడా కాదు. కొంచెం కాటన్ తీసుకొస్తున్నాం. ఇది పైతాన్ కొండ చిలువ. ఎస్, నాకు కొండ చిలువ పేరు. మనుషులను కూడా ఇబ్బంది పెడతాయి సార్ ఇవి? ఏం లేదు, ఏ పాము మనుషులను ఇబ్బంది పెట్టదు. మనం ఒకవేళ తొక్కితే ఇక్కడే కదా, ఒక దగ్గర కదా. అంతే సార్. ఇక్కడ చోటే సార్. లేదు, ఇంకో దానికి 2 మంచి తీసుకున్నాను. ఎన్ని ఉన్నాయి సార్ మీకు ఇవి? ఇవి మావి కాదు. చోట పడి ఉంటే నెలలో పడుతున్నాయి. నెట్ వలలో పడి ఉంటే పైతాన్ ఉందంటే వాళ్ళు వెహికల్ అడుగుతాం సార్.
యూజువల్గా ఫారెస్ట్ మనం టీవీలో చూస్తాం, తోక పట్టుకొని ఆడిస్తున్నాం. దీనికి దానంత ఇంజురీ కాదు సార్, ఇది లైట్గా అయింది. ఇక్కడ బీర్ సీసాలు పోసుకున్నాం, ఇక్కడ చోట అయింది. 2 ఇంజురీస్, 2 అయినా చూడండి అట్లా సార్. గలీజ్ సార్ కొంచెం కాటన్ వీక్ కావాలి. ఇప్పుడు నా వేలు పెట్టింది అది సరే. వీక్ అవుతాయి. ఒక 2 days తర్వాత మళ్ళీ ఇద్దామా సార్? అవసరం లేదు, తీసుకురండి, పర్లేదు. స్పిరిట్ ఆ 2 బీర్ బాటిల్ తాగాడు పడేశారు సార్. అది పగిలిపోవడంతో బాగా ఇది అవేగా సార్ ఎక్కువ ముండ్ల కంటే అవే భయం ఉన్నాయి. పచ్చడి పొలాల్లో ఇది బోరిపోవడం ఉంటుంది కదా, మన బియ్యంలోకి వేసేది. పురుగులు పట్టుకున్నారు. బొరికిపోవడం నార్మల్ గీజర్. ఇది గీజర్ ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్ తయారు చేసి అప్లై చేస్తే స్వెల్లింగ్ లాగేస్తుంది. తర్వాత యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అక్కడ వూండ్ హీలింగ్ మంచిగా అవుతుంది. తర్వాత నాన్ ఇరిటెంట్ పెద్ద మనం ఇట్లా ఇరిటేషన్ కూడా ఏముండదు. అరే నేను పట్టిస్తాను, ఇరిటేషన్ ఉండదు. మా ఐడిన్ అంటే మండుతుంది కదా, ఇది అట్లా ఉండదు. అఫ్ కోర్స్ ఫ్రెష్ వూండ్కు ఐడిన్ బాగా పనిచేస్తాను. ఇంకోటి ఏంటంటే చిన్న వూండ్స్ వచ్చినప్పుడు సార్ ఈ బోరిక్ పౌడర్ డైరెక్ట్ పెట్టేసారు. అంటే మీకు ఇప్పుడు జరిగిపోతుంది సార్. ఇంత ఉండయింది అనుకోండి, డైరెక్ట్ బోరిక్ పౌడర్ గ్లిజరిన్ లేకుండా పౌడరే పెట్టాలి. పౌడర్ ఏం చేస్తారంటే బాడీ ఫ్లూయిడ్స్ తోని పట్టుకునేస్తుంది. పట్టుకొని తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ లాస్, ఇప్పుడు ఈ బాడీ ఫ్లూయిడ్స్ లాస్ అవుతాయి. అవును, అట్లయితే పట్టుకుంటుంది కదా, బాడీ ఫ్లూయిడ్స్ లాస్ కాదు. తర్వాత అది పక్కలా గట్టే ఉంటుంది కదా, ప్రొటెక్షన్ బాగా వస్తుంది. గుడ్ మార్నింగ్, ఈరోజు నా పేరు డాక్టర్ శివానంద స్వామి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ బాదేపల్లి, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు ఉదయంనే మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సదాశివ గారు 2 కొండచిలో పైథాన్ పాములను తీసుకురావడం జరిగింది. వాటి దాదాపు అవి 5 to 7 kgs ఉన్నాయి. అవి అక్కడ ఇంజ్యూరీ అయినప్పుడు వాళ్ళు రెస్క్యూ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటికి వూండ్స్ అయినాయి. తర్వాత వాటి వూండ్స్ క్లీన్ చేసి వాటికి యాంటీబయాటిక్ జెంటామైసిన్ ఇంజెక్షన్ 1 ml ఇన్సులిన్ సిరంజ్తో ఇవ్వడం జరిగింది అండర్ ఎసెప్టిక్ కండిషన్స్. వాటికి తర్వాత ఇంకా వాటికి సపర్యలు చేయడానికి వాటికి కూడా కొన్ని మందులు ఇవ్వడం జరిగింది ఈరోజు.